ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలు. బాగున్నారా? చాలా సంతోషం ఇటు రీతిగా కలుసుకోవడానికి దేవుడు ఒక చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. బాగున్నారు కదా? సరే, ఈ కుటుంబ ఆశీర్వాద కూడికల్లో బేసిక్గా దేవుడు నాకు ఇచ్చిన తలంపును బట్టి మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి అంటే ఎలా ఉండాలి, ఏం చేయాలి అనే కొద్ది విషయాలు ఈ యొక్క 20 రోజుల్లో మనం వినబోతూ ఉన్నాం. ప్రతిరోజు ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియో కూడా మన కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి అనే అంశం మీద ఈ యొక్క వాక్యాన్ని నేను అందిస్తూ ఉంటాను. కాబట్టి మనం అందరం ఆశపడతాం. కుటుంబాలు మనం ఏంటంటే మన ఆశ మనము ఆశీర్వదించబడాలి, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి, ఇతరులు అందరికంటే గొప్పగా ఉండాలని ఆశపడతాం కదా. మరి నిజంగా మన కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి, ఎలా ఉండాలి అనేది 20 రోజుల్లో మనం ప్రతిరోజు నేర్చుకుందాం. అందులో ఈరోజు దేవుని వాక్యాన్ని చూద్దాం. 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు చదువుకుందాం. 2వ పేతురు 1వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు చదువుకుందాం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసం నందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమందు దయను అమర్చుకొనుడి. ఈ చదివిన వాక్యంలోంచి మనం ఏం కలిగి ఉండాలో రాయబడ్డాయి. అవి కలిగి ఉంటే ఖచ్చితంగా మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. వాటిని వివరంగా క్షుణ్ణంగా మనం తెలుసుకుందాం. అయితే ఈ రోజున మనం చూస్తున్నది ఏంటంటే మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి అంటే ఏం చేయాలి, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి అంటే మనం ఎలా ఉండాలి అంటే 2వ పేతురు 1వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమందు జ్ఞానమును. ఈ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై. బేసిక్ ఈ రోజు మనం ఎలా ఉండాలంటే మన కుటుంబాలు, మన జీవితాలు ఆశీర్వదించబడాలంటే పూర్ణ జాగ్రత్త కలిగి ఉండాలండి. పరిపూర్ణమైన జాగ్రత్త కలిగి ఉండాలి. అంటే పరిపూర్ణమైన జాగ్రత్త మనం కలిగి ఉండాలి. ఎలాంటిదంటే బైబిల్ చెప్తుంది ఎలాంటి జాగ్రత్త మనం కలిగి ఉండాలంటే, ఒకటి బేసిక్గా ఒక బస్సు ఎక్కాలి, ఒక ట్రైన్ ఎక్కాలి. మనం ఎలా ఎక్కుతాం? రోడ్డు మీద నడవాలి. ఎలా నడుస్తాం? కొంచెం జాగ్రత్తగా, అరే ఇటు బండి వస్తుంది, ఇటు వెహికల్ వస్తుందేమో, ఇటు కారు వస్తుందేమో అంటే ఒక చూసుకుని ఇటు ఇది వస్తుంది అంటే జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకోవడానికి. ఎలా అయితే ఈ లోకంలో ప్రమాదం రాకుండా, ఆపదలు రాకుండా నిన్ను నువ్వు కాపాడుకుంటూ జాగ్రత్తగా నడుస్తావో, క్రైస్తవుడుగా, క్రీస్తునందు భక్తుడిగా ఉన్న విశ్వాసిగా ఈ లోకంలో నడిచేటప్పుడు, మాట్లాడేటప్పుడు నీ ప్రవర్తనలో అన్నిట్లో జాగ్రత్తగా ఉండమంటుంది బైబిల్. మనం ఆశీర్వదించబడిపోవాలి. ఆశీర్వదించబడతావు. కానీ ఎప్పుడు ఆశీర్వదించబడతావు అంటే నీ జీవితంలో నువ్వు జాగ్రత్త కలిగి ఉన్నప్పుడు. అంటే చెప్తాను కదా, జాగ్రత్తగా ఉండు, అపాయం, ప్రమాదం. మీరు కంపెనీల్లో కానీ ఎక్కడ చూస్తుంటే సైన్ బోర్డ్స్ ఉంటుంది, అపాయం, జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే ఇది అపాయము. ఈ లోకం పాపం అనేది పెద్ద అపాయం అండి. దాని నుంచి మనం ఎప్పటికీ మనం నోటి ద్వారా, మన మాట ద్వారా, మన శరీరం ద్వారా, మన దేహం ద్వారా, ఆఖరికి ఆలోచన ద్వారా కూడా జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్త, పరిపూర్ణమైన జాగ్రత్త అంట. మన కుటుంబాలు ఆశ్రయించబడట్లేదంటే కారణం మనలో జాగ్రత్త లేదు. ఏం జాగ్రత్త లేదంటే నిజంగా అంటే ఒక విషయం చెప్పి నేను లోపల వాక్యంలోకి వెళ్ళిపోతాను. బేసిక్గా మనలో జాగ్రత్తగా ఉన్నాం కదా అండి. ఎంత జాగ్రత్తగా ఉంటామో, పాపం చేయకుండా జాగ్రత్తగా ఉండమంటుంది దేవుడు బైబిల్. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? పాపం చేసి దాన్ని అడుగు తెలియకుండా జాగ్రత్త పడతాం. బైబిల్ ఏమంటుందంటే, దేవుడు ఏమంటుందంటే పాపం చేయకుండా ఉండడానికి జాగ్రత్త పడమంటే, మనుషులుగా మనం చేస్తామంటే పాపం చేసి దాన్ని ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడతాం. ఇది చాలా తప్పండి. ఇప్పుడు బేసిక్గా ఒక పాస్టర్ గారు మీ ఇంటికి వస్తున్నారు. మీరు టీవీ చూస్తూ ఉన్నారు, ఏదో సినిమా చూస్తున్నారు, ఏదో చూస్తున్నారు తప్పేమో చూస్తున్నారంట. చూసేవాళ్ళు సడన్గా పాస్టర్ గారు రాగానే ఏం చేస్తారు చెప్పండి? అక్కడ చూసారు, ఆ వీధిలో చూసారు, నా ఇంటి ముందు చూడగానే ఏం చేస్తారు? టక్కుని రిమోట్ టీవీ కట్టేసి ఆడగట్టేసి ఏం తెలియదు అంటే ఏం చేస్తావు నువ్వు? జాగ్రత్త పడ్డావు. దేనికి జాగ్రత్త పడ్డావు? మా పాస్టర్ గారు చెప్తారు టీవీ చూడకూడదు. పాస్టర్ జాగ్రత్త. ఒక సినిమా పెట్టుకుని పాటలు వింటున్నావు, పాస్టర్ చూడకూడదు. ఓ సీరియల్ చూస్తున్నావు, టక్కుని కట్టేస్తావు. ఎందుకు? జాగ్రత్త. మోబోయ్, పాస్టర్ గారు వచ్చేస్తున్నారు. ఏంటి పాస్టర్ గారు ఒక మనిషికి వస్తున్నారని నువ్వు తెలిసి కట్టేస్తున్నావే. మరి దేవుడు నీతోనే ఉన్నాడు కదా, దేవుడు నీ నీడగా ఉన్నాడు కదా, దేవుడు నీకు అండగా ఉన్నాడు కదా, దేవుడు నీకోనే చూస్తూ ఉన్నాడు కదా.
మనిషికి భయపడతాం, మనిషి దగ్గర జాగ్రత్త పడతాం, దేవుని దగ్గర అది నీ పాపం చేసి జాగ్రత్త పడతాం నేర్చుకుంది ఈ ప్రపంచం. పాపం చేయకుండా దాని నుంచి జాగ్రత్తగా ఉండాలని చెప్తుంది బైబిల్. మన కుటుంబాలు ఆశీర్వదించబడకపోవడానికి కారణం ఇదే. మన జీవితాల్లో జాగ్రత్త లేదు, మన జీవితాల్లో నిజంగా పూర్ణమైన జాగ్రత్త లేదు. ఈ మనుషులు చాలా మంది మనుషులు దేని విషయంలో జాగ్రత్త పడతా ఉంటారు. డబ్బు విషయంలో దేని విషయంలో జాగ్రత్త పడతారు, కానీ పిల్లల విషయంలో జాగ్రత్త పడతల్లా. కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. కారణం ఏంటి తెలుసా? పిల్లల్ని పట్టించుకోవాల్సిన సమయంలో వాళ్ళు పెద్దలు అవుతున్నారు, వాళ్ళు డబ్బు ఇస్తున్నాం, చదివిస్తున్నాం, అన్ని ఇస్తున్నాం అనుకుంటాం. వాళ్ళు తర్వాత కుటుంబాన్ని నాశనం చేసే విధంగా తయారవుతున్నారు పిల్లలు. ఇదంతా మనం చూస్తున్నట్టు. మన కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే మన కుటుంబం పట్ల, మన జీవితం పట్ల జాగ్రత్త కలిగి ఉండాలి. యోబు గారిని చూడండి ఒకసారి. ఆయన ఎంత జాగ్రత్త కలిగి ఉన్నాడంటే తన పిల్లలు మనస్సులో, మామూలుగా కూడా కాదు, మనస్సులో అయినా పాపం చేసి ఉంటారేమో, రోజు వాళ్ళందరినీ లేపి వాళ్ళందరి కోసం బలిచ్చోడంట. ప్రభువా నన్ను క్షమించు, నా బిడ్డలను క్షమించి, ఏమన్నా ఒకవేళ పాపం చేశారేమన్నా, రోజు నన్ను పాపం చేసారో, తెలియక చేసారో, మనసులో చేసారో క్షమించని తన కుటుంబం పట్ల ఎంత జాగ్రత్తగా తీసుకుంటే చూడండి. బైబిల్ నేర్పుతుందండి, మన బిడ్డల పట్ల, మన కుటుంబం పట్ల, నీ భార్య పట్ల, నీ భర్త పట్ల, నీ పిల్లల పట్ల నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చెందుతున్నారు, నువ్వు తెలుసుకోవాలా. అలాగే మన గురించి కూడా మనము జాగ్రత్త కలిగి ఉండాలి. జాగ్రత్త కలిగి ఉంటే ఏం జరుగుతుంది? మనం ఈ లోకంలో పూర్ణ జాగ్రత్త, ఏదో జాగ్రత్త కూడా కాదు, పూర్ణ జాగ్రత్త కలిగి ఉంటే ఏం జరుగుద్ది, ఏం పొందుకుంటాము? బైబిల్ చెప్తుంది కదా, నీ కుటుంబం ఆచరించబడాలంటే ఈ హేతువు ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త. ఆ హేతువు అంటే ఆ కార్యము, ఆ పని, ఏంటిది అంటే పూర్ణ జాగ్రత్తగా ఉండడం వల్ల మనము మన జీవితాల్లో వాగ్దానాలు నెరవేర్తించబడతాయి. మొదటి విషయం కూడా చూస్తున్నాం. నువ్వు కనుక నీ కుటుంబం ఆశీర్వదించబడాలని, నీ పిల్లల పట్ల, నీ కుటుంబం పట్ల నువ్వు జాగ్రత్తగా ఉండగలిగితే సహోదరుడ సహోదరి, ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఎంతమందికి ఇష్టం అండి? దేవుడిచ్చే వాగ్దానాలు ఎంతమందికి ఇష్టం? అందరికి ఇష్టం. ఎందుకంటే వాగ్దానాలు దేవిస్తానంటాడు, ఆశీర్వదిస్తానంటాడు, ఐశ్వర్యం ఇస్తానంటాడు, ఆనందం ఇస్తానంటాడు, సంతోషం ఇస్తానంటాడు. దేవా నీకు స్తోత్రం. ఆయన వాగ్దానాలు ఇచ్చేవాడు. ఆ వాగ్దానాలు మన జీవితాలు నెరవేర్తిస్తా అంటున్నాడు, నెరవేర్చబడతాయి అంటున్నాడు. చూడండి, నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే నువ్వు జాగ్రత్తగా ఉంటే, ఆ జాగ్రత్తగా ఉండడం వల్ల దేవుడు నీ జీవితంలో వాగ్దానాలు నెరవేరుస్తానంటున్నాడు. ఆ వాగ్దానాలు గమనించినట్లయితే 2 పేతురు 1:4 అసలు వాగ్దానాలు ఎవరు ఇస్తున్నారు? వాగ్దానాలు అనుగ్రహించేవాడు ఎవరు? ఆయన అన్ని వాగ్దానాలు అనుగ్రహిస్తున్నాడు. ఎలాంటి వాగ్దానాలు అనుగ్రహిస్తున్నాడు అనేది 2 పేతురు 1:4 చూస్తే, ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికమైన వాగ్దానాలను అనుగ్రహించి ఉన్నాడు. దేవుడండి ఆయన మహిమ గుణాతిశయాన్ని బట్టి అని గుణం. అది ఇప్పుడు బేసిక్గా గుణం చూసి అంటాడు, అది దొంగతనం చేస్తాడు గుణం అంటాడు. అంటే ఎవరైనా చూసి ఇది గుణం ఇది దేవునికి ఉన్న గుణం ఏంటో తెలుసా అండి? నీకు వాగ్దానాలు ఇచ్చే గుణం ఉంది ఆయన గుణాతిశయము, అతిశయం అండి, మహిమ. ఆయన వాగ్దానాలు ఇస్తున్నాడు మన కొరకు. ఆయన గుణ లక్షణాల్లో ఒక లక్షణం, ఆయన మనల్ని గొప్పగా ఉంచాలనుకుంటాడు. మనల్ని ఆయన పెద్దవాడు అండి, ఆయన తన స్థితికి మనల్ని తీసుకెళ్ళాలనుకుంటాడు. ఆయన గొప్పవాడు అండి, ఆ స్థితిలో మనల్ని నిలబెట్టాలనుకుంటున్నాడు, గొప్ప స్థితిలో. ఆయన వాగ్దానాలు ఇస్తున్నాడంట. ఆయన మనకు ఎలాంటి వాగ్దానాలు ఇచ్చాడు తెలుసా? అమూల్యములైన, ఏదేదో వాగ్దానాలు ఇవ్వలేదండి ఆయన, ఏదేదో అని అంటలేదు. ఆయన అమూల్యములైన వాగ్దానాలు ఇచ్చాడు, అత్యధికములైన వాగ్దానాలు ఇచ్చాడు. ఇన్ని బైబిల్ ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో, బైబిల్లో దేవుడు ఇస్తున్న వాగ్దానాలు ఎన్ని ఉన్నాయో, ఎన్ని వాగ్దానాలు ఇస్తున్నాడు. అత్యధికమైన వాగ్దానాలు ఇచ్చాడు ఆయన. నువ్వు కూర్చుంటావు, నువ్వు లేచి ఉంటావు, నువ్వు అన్ని విషయాల వాగ్దానం ఇచ్చాడు. నువ్వు చేసే పనుల విషయాల వాగ్దానం ఇచ్చాడు. నువ్వు చేసే ప్రయాణాల వాగ్దానాలు ఇచ్చాడు ఆయన. చూడండి, దేవుడు ఎంత గొప్పవాడు కదా మన దేవుడు. అమూల్యమైనవి, అత్యధికముగా. నువ్వు పంటేస్తే పంట కోసం వాగ్దానం ఇచ్చాడు. నువ్వు పని చేస్తే పని కోసం వాగ్దానం ఇచ్చాడు. నువ్వు బయటికి వెళ్ళినా ఇంట్లోకి వచ్చిన ఆశీర్వదించబడతావు వాగ్దానాలు ఇచ్చాడు. నీ చేతులకు ఇష్టాన్ని ఆశీర్వదిస్తాను వాగ్దానం ఇచ్చాడు. అన్ని విషయాల్లో ఆరోగ్యం ఇస్తానన్నాడు, ఆనందం ఇస్తానన్నాడు. ఆయన వర్ణించలేనివండి అనేక వాగ్దానాలు ఇచ్చాడు.
కేవలం ఆదామవ్వను సృష్టించిన తర్వాత మీరు ఫలించండి, మీరు ఏలుడి అక్కడితో వదలలేదండి. తర్వాత వాగ్దానాలు కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు, వాగ్దానాలు ఇస్తూ ఉన్నాడు. అంటే వాగ్దానాలు నెరవేర్చబడతాయి. ఆ వాగ్దానాలు ఇచ్చింది దేవుడే. అమూల్యమైన వాగ్దానాలు ఇచ్చాడు, అలాగే అత్యధికమైన వాగ్దానాలు ఇచ్చాడు. ఇక ఆ వాగ్దానంలోనే రెండో విషయం మనం చూద్దాం. ఎందుకు వాగ్దానాలను దేవుడు అనుగ్రహించాడు మన జీవితంలో? ఎందుకు వాగ్దానాలను దేవుడు అనుగ్రహించాడు? ఇలా మనం చూసుకున్నాం కదా. అంటే ఇదంతా ఒక టాపిక్ లో వెళ్తాం. మన కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే పూర్ణ జాగ్రత్త కలిగి ఉండాలి. పూర్ణమైన జాగ్రత్త కలిగి ఉండాలి. ఎలాగా? పాపం చేసి ఎవరికి తెలియకుండా కాదు, పాపం చేయకుండా మనల్ని మనము కాపాడుకోవాలి. అది జాగ్రత్త. అలా పరిపూర్ణమైన జాగ్రత్తలు నువ్వు ఉంటే కనుక దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడతాయి. దేవుని వాగ్దానాలు నెరవేర్చబడతాయి అని చూపిన మనము వాగ్దానాల గురించి పూర్తిగా తెలుసుకుంటున్నాం. వాగ్దానాలు ఇచ్చేది ఎవరు? దేవుడు. ఎందుకు ఇస్తున్నాడు? ఆయన గుణాతిశయాన్ని బట్టి. ఆయన గుణం నువ్వు బాగుపడాలని, అందుకే వాగ్దానాలు ఇస్తూనే ఉన్నాడు. ఆ వాగ్దానాలు ఎలా ఉన్నాయంటే అమూల్యమైన వాగ్దానాలు. ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు? అత్యధికమైన వాగ్దానాలు ఇచ్చాడు. నేను చూసుకుంటూ ఉన్నా. ఈ వాగ్దానంలో రెండో విషయం, ఎందుకు వాగ్దానంను దేవుడు అనుగ్రహించున్నాడు? ఎందుకు దేవుడు వాగ్దానంను అనుగ్రహించాడు? అసలు ఆయన మోటో ఏంటి అని మనం చూసుకున్నాం. అమూల్యమైన, అత్యధికమైన ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు మనం తెలుసుకున్నాం కదా. మరి ఎందుకు ఆయన వాగ్దానాలను అనుగ్రహించడం? దేనికి అనుగ్రహించాడు అంటే 2 పేతురు 4వ వచనంలో మధ్య వచనంలో చదువుతున్నాను. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని. అంటే వాగ్దానాలు దేవుడు అనుగ్రహించి కనిపించాడంటే ఈ వాగ్దానాల మూలముగా, దేవుడిచ్చిన వాగ్దానం మూలముగా లోకమందున్న భ్రష్టత్వాన్ని తప్పించడానికి, మనల్ని ఈ లోకంలో ఉన్న భ్రష్టత్వం నుంచి తప్పించడానికి. భ్రష్టత్వం అంటే ఇక అది చెప్పలేని దీనస్థితి, హీనస్థితి. భ్రష్టుడు అంటుంది బైబిల్ చాలాసార్లు. ఎందుకంటే వారి దురాశను బట్టి. ఎందుకు భ్రష్టుడు అవుతాం? దేవుడు సృష్టించిన మానవుడు ఎందుకు భ్రష్టుడు అవుతున్నాడంటే దురాశ. ఈ దురాశ అనేది ఇక్కడ భూమి మీద జరిగింది, పరలోకంలో జరిగింది. ఈ లూసిఫర్ అనేవాడు, సాతాను అనేవాడు ఒకప్పుడు దేవునికి మంచి మ్యూజిక్ ఆర్టిస్ట్, మంచి మ్యూజిక్ చేస్తూ ఉన్నాడు, పాటలు పాడుతుండేవాడు. అలాంటి వాడికి వచ్చిన ఆశ మంచిది. నేను ఇంకా ఆశ మంచిది ఎప్పుడు చెప్తా. నేను మంచి పాటలు పాడి దేవుణ్ణి సంతోష పెట్టాలి అనేది ఆశ. నేనే దేవుణ్ణి అయిపోవాలని దురాశ. ఈ సాతానులో కలిగిన ఆలోచన ఏంటి తెలుసా? లూసిఫర్లో నేను కూడా దేవుడు లాంటివనే, నేను దేవుడు అయిపోతాను అనుకున్నాను. దేవుడితో అంతా భూమి మీద పడ్డాడు, అయిపోయింది. ఆ దురాశ అనే లక్షణాన్ని ఆదాము అవ్వకు పరిచయం చేశాడు సర్పంలో వచ్చి. అవత అంటున్నాడు అంటే సర్పం ఒక చెప్పచ్చు, 1000 చెప్పచ్చు. ఈమె మనసులోకి ఏమొచ్చిందో తెలుసా? అవ మనసులోకి, ఆదాము మనసులోకి. మనం కూడా ఆ సర్పం చెప్పి మీరు కూడా దేవుడు లాంటి అయిపోతారు, దేవుళ్ళు అయిపోతారు అంతే. దురాశ కలిగింది. ఈ పనులు తినైతే దేవుడు అయిపోతాం. చూడండి, దురాశ లోకంలో ప్రవేశించింది. ఆ దురాశ అనేది మన జీవితంలో అది వచ్చేసిందండి. చిన్నపిల్లడు ఉందని వాడికి తెలియదు అసలు, వాడికి పాప అనేది తెలియదు. చిన్నపిల్లడు ఉందని అనుకుందాం. ఆడికి ఒక ముక్క, వాళ్ళ అన్నయ్యకి ఒక ముక్క, ఏదన్నా తినే పదార్థం, తమ్ముడికి చిన్నది, పెద్దడికి పెద్దగితే ఆడికి అంత తినలేడు. చిన్నపిల్లడు అంత తినలేడు. కానీ ఆడికి ఎలా ఉంటుంది తెలుసా? వాళ్ళ అన్నయ్యకి ఇచ్చిందే కావాలి. ఏడ్చి 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 ఆ మొక్క తీసుకుంటే కానీ ఏడ్చి దురాశ. నువ్వు తినలేవు కదా, నీకెందుకు? అయినా కానీ ఆడికి ఓమొద్దు, ఏం కావాలి? అదే కావాలి. ఎలా అవుతుంది? మనిషిలో పుట్టినాడు కానీ తెలియదు అసలు. మనలో దురాశ అనేది ఇమిడిపోయింది. మనం ఎవరిని అంటలేదులే కానీ మళ్ళీ ఉండిపోయిందంట దురాశ అనేది. ఆ దురాశ వలన మనం ఎక్కడికి ఏడవబడుతున్నాం తెలుసా? ఈ లోకముందున్న భ్రష్టత్వం వైపు వెళ్ళిపోతున్నాం. ఈ లోకంలో ఉన్న దరిద్రమైన భ్రష్టత్వం. పైకి భక్తిగా ఉన్నా, అదే పైకి బాగానే ఉన్నా, పైకి మంచి బట్టలు వేసుకున్నా, పైకి దర్జాగా కనబడుతున్నా, ఎక్కడో భ్రష్టత్వం ఉండిపోయింది పాపాల వల్ల. ఎక్కడ జాగ్రత్తగా గమనించుకో. నీ మాట తీరు, నీ ప్రవర్తన ఒకప్పుడులో లేదు. గమనించేంటి? ఏ భ్రష్టత్వంలో ఉన్నావు? ఈ లోక భ్రష్టత్వానికి వెళ్ళిపోతున్నాం అండి దురాశ వలన. మరి అలాంటి లోకంలో పోతున్న భ్రష్టత్వంలో నుంచి మనల్ని ఈ వాగ్దానాల మూలంగా తప్పించడానికి. మన కుటుంబం ఆశ్రయించబడాలంటే భ్రష్టత్వం నుండి ఆశ్రయించబడదు. కాబట్టి దేవుడు అన్నాడు, నువ్వు జాగ్రత్త కలిగి ఉంటే వాగ్దానాలు ఇస్తాను. ఆ వాగ్దానం ఎందుకో తెలుసా? బేసిక్గా ఈ రోజు చెప్తున్నాను నేను. దేవుడిచ్చే వాగ్దానాలు దేనికి అంటే ఈ లోకమందున్న భ్రష్టత్వంలో పడిపోకుండా ఉండడానికి.
నేను ఆస్వాదించడానికి, నేను దీవించడానికి, నీకు కారు ఇచ్చేయడు, నీకు బిల్డింగ్ ఇచ్చే, అది కాదు ఇక్కడ చెప్తుంది. అసలు ఫస్ట్ చూడాల్సింది ఈ లోకమందున భ్రష్టత్వం నుంచి నేను విడిపించాను, ఈ లోకంలో ఉన్న దరిద్రం నుంచి విడిపించడానికి, ఈ లోకంలో ఉన్న నాశనం నుంచి నేను విడిపించడానికి దేవుడు తన వాగ్దానాలను ఇచ్చాడు. దేవుడు ఎందుకు వాగ్దానాలు ఇచ్చాడంటే ఈ లోకముందు నా భ్రష్టత్వం నుండి తప్పించడానికి. అక్కడితో వదిలేస్తున్నాడా? లేదు, తప్పించి వదిలేడు. ఈ లోకంలో ఉన్న భ్రష్టత్వం నుంచి నువ్వు వేరు చేసి అక్కడితో వదిలేదండి. ఆయన ఇచ్చిన వాగ్దానాలు దేని కొరకు అంటే ఈ లోకంలో ఉన్న భ్రష్టత్వం నుంచి వేరుపరిచి, రెండో విషయం చూద్దాం, 2 Pétరు 1:4 చివరి వచనంలో చివరి భాగము, దేవ స్వభావమునందు పాలివారు రగునట్లు వాటిని అనుగ్రహించిన వేటిని వాగ్దానాలు దేవుడు ఎందుకు అనుగ్రహించాడంటే దేవ స్వభావములో పాలివారగునట్లు. అంటే ఈ లోకములో ఉన్న వాగ్దానాలు ఏం చేస్తాయంటే ఈ లోకంలో ఉన్న భ్రష్టత్వం నుంచి నిన్ను తీసి దేవుని స్వభావం వైపు నడిపిస్తాయి. దేవుడు కలిగి ఉన్న ఆత్మని నీకు ఇస్తాయి. యేసుక్రీస్తు అంటాడు కదా, ఏమంటారండి ఆయన, నేనే ఆత్మగా కలిగి ఉన్నదే ఆత్మని మీకు అనుగ్రహించున్నాను. ఎస్, మనము ఈ వాగ్దానాలు ఏం చేస్తున్నాయి మనల్ని అంటే ఈ లోక భ్రష్టత్వం నుంచి వేరుపరిచి దైవ స్వభావంలోకి, దేవుని యొక్క స్వభావంలోకి. ఆయన అంటాడు, నాకు మాదిరిగా ఉండాలి, నాకులా ఉండాలి, మాధురి నుంచి బతకాలి, మాధురికరంగా బతకాలి. ఇగో నేను ఎలా అయితే ఉన్నానో అలా క్రీస్తు స్వరూపంలోకి మీరు మారాలన్నాడు ఆయన. ఎప్పుడైతే జరుగుతుందంటే వాగ్దానాల ద్వారా. మన కుటుంబం ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? మన కుటుంబాలు ఎలా ఉన్నాయండి? మనం ఎలా ఉన్నామండి? రోజు రోజుకి దేవుని దైవ స్వభావంలోకి మనం మారాలి, క్రీస్తు స్వరూపంలోకి మనం మారాలి. మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి అంటే ఖచ్చితంగా అది ఎందులోనైనా, ఆరోగ్యపరంగా, ఆస్తి పరంగా, దేని సంపద పరంగా, దేని పరంగా నువ్వు ఆశీర్వదించబడాలి అంటే దేవుని వాగ్దానం చాలా ప్రాముఖ్యం. ఆ వాగ్దానం మనలో పనిచేసి ఏం చేస్తుంది? లోక భ్రష్టత్వం నుంచి తీసి దైవ స్వభావం వైపు నడిపిస్తుంది. ఈ దైవ స్వభావం వైపు నువ్వు నడుస్తున్నప్పుడు అబ్రాహాముకి చిల్లుగవత వచ్చాడు, గొప్ప స్థిరవంతుడు అయిపోయాడు. నిజంగా యోసేపుని చూసినట్లయితే ఈ లోక భ్రష్టత్వం నుంచి దేవుడు విడిపించి గొప్ప ఐశ్వర్యవంతుని చేశాడు. నీకు ఈ లోకంలో ఐశ్వర్యం ఒకటే కాదు, ఆరోగ్యం చాలా ముఖ్యం. ఐశ్వర్యం చాలా మంది ఆశీర్వాదం అంటే ఐశ్వర్యాలు అయిపోయాడు వెళ్తున్నారు కుటుంబమా, ఈ కుటుంబాల. ముందు ఆరోగ్యం అండి. ఎంత ఐశ్వర్యం ఉన్నా ఆరోగ్యం లేకపోతే కుదరదు కదా. మరి ఆరోగ్యం కావాలన్నా, ఐశ్వర్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా, సంతోషం కావాలన్నా దేవుని వాగ్దానములు నిన్ను నడిపిస్తాయి. భ్రష్టత్వం నుంచి తీసి నిన్ను తీసుకెళ్లి దేవుని స్వభావము కలిగేలాగా నిన్ను ఉంచుతాయి. కాబట్టి ఈరోజు చూసుకున్న విషయాన్ని ఒకసారి మనం నెమరు వేసుకుందాం. మన కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే పూర్ణ జాగ్రత్త కలిగి ఉండాలి. ఎలాంటి జాగ్రత్త? పూర్ణ జాగ్రత్త. అంటే మనం తప్పు చేసి, నేను చెప్తున్నాను కదా, మనలో అలవాడైపోయిందండి, పాపం చేసి దాన్ని ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడతాం. ఎందుకు సార్లు చెప్తున్నా, మనం చేస్తున్నాం కదా. పాపం చేసి ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడతాం కదా. పాపం చేయకుండా నిన్ను నువ్వు కట్టడి చేసుకో. నేను ఇంకో విషయం చెప్పాలండి, ఇందులో చాలాసార్లు చిన్నపిల్లడు అయినా సరే, ఏదైనా సరే, వాళ్ళు చేసేసిన తప్పు తెలియకుండా దాతకి దేవుడిని చుట్టూ ఉన్నాడమ్మా. తెలియకుండా మాట్లాడేసి, తెలియకుండా తిట్టేసి, తెలియకుండా ఎవరికి తెలియదు అనుకోకు, దేవుడిని చుట్టూ ఉన్నాడు. జాగ్రత్త. కాబట్టి ఎప్పుడు మనము పూర్ణ జాగ్రత్త కలిగి ఉండాలి లోకంలో. ఎందుకంటే మనల్ని క్రైస్తవులు అయిన తర్వాత ప్రపంచం చూస్తుంది. క్రైస్తవుడుగా నువ్వు మారిన తర్వాత నీ మాట తీరు, నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ ప్రతిదాన్ని ఈ లోకం చూస్తుంది. వాటి గురించి రేపు విందాం. అయితే ఇప్పుడు చెప్పిన దాని వరకు మనం గమనిస్తే నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే పూర్ణ జాగ్రత్త కలిగి ఉండు. నువ్వు చేసే పనిలో, మాటలు, అన్నింటిలో జాగ్రత్త కలిగి ఉంటే నువ్వు పొందుకునే మొదటి మేలు దేవుని వాగ్దానములు నీ జీవితంలో నెరవేర్చబడతాయి. అది నెరవేర్చబడితే ఏమవుతుంది తెలుసా? ఈ లోక భ్రష్టత్వం, ఇప్పుడు ఏదైతే నీకు బాధ, దుఃఖం, కష్ట, శ్రమ ఉన్నావో వాటి నుంచి దేవుడిని తీసుకెళ్లి దేవుని స్వభావంలో నిలబెడతాడు. కాబట్టి మనందరం ఎలా ఉందామండి? పూర్ణ జాగ్రత్త కలిగి ఉందాం. మన జీవితాలు, మన కుటుంబాలు మనమే, అడే ఎక్కడి నుంచో ఆశీర్వాదాలు కాదు, మనం మాత్రమే మన కుటుంబాలు ఆశీర్వదించబడతాం. కాబట్టి అలా ఉందా? మన కుటుంబాలు ఆశీర్వదించబడేలాగా దేవుణ్ణి వేడుకుందాం. వందనాలు. మీ ప్రార్థన వస్తే ఏదైనా సరే మాకు తెలియచేయండి, కామెంట్ రూపంలో తెలియచేయండి అమ్మా. ఖచ్చితంగా మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలని ప్రార్థన చేస్తాను. మీకు ఒక ఉద్యోగం లేకపోతే, గర్భఫలం లేకపోతే తప్పకుండా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. కామెంట్ చేయండి, తప్పకుండా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను.
వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.